హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి మీకు వీడియో స్టార్టింగ్లోనే అర్థమై ఉంటుందండి. వరలక్ష్మి వ్రతం రోజు షూట్ చేసిన వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 4:30 అలా అవుతుందండి. సో నేనైతే 3:30కి లెగిసాను. బ్రష్ చేసి హౌస్ అంతా క్లీన్ చేసి తలస్నానం అయితే చేసి వచ్చానండి. ఇప్పుడు నైవేద్యాలు అయితే స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ లేవగానే నేనైతే పప్పులు నానపోసానండి. అంటే శనగలు అయితే ముందు రోజే నానబెట్టేశాను. బూర్ల కోసం అనేసి శనగపప్పు, అలాగే మినపప్పు, రైసు ఇవన్నీ కూడా మార్నింగ్ లేవగానే అంటే 3:30కే నానబెట్టేశానండి బ్రష్ చేసిన తర్వాత. సో స్టవ్ కూడా ముందు రోజే క్లీన్ చేసేసి చక్కగా వరిపిండితో అలంకరణ అయితే చేశాను. ఇప్పుడు గిన్నెల స్టాండ్లో ఉన్న గిన్నెలన్నీ సర్దేసిన తర్వాత నైవేద్యాలు చేయటం అయితే స్టార్ట్ చేస్తానండి. ముందుగా ఇక్కడ మీరు చూసినట్లయితే కొంచెం రైస్ పరవాన్నానికి కడిగేసి అందులో పాలు పోసి రెడీగా ఉంచాను. అలాగే శనగపప్పు పూర్ణం కోసం అనేసి కడిగేసి అది కూడా మార్నింగే నానబెట్టాను కదా, ఆ వాటర్ ఉంచేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ వేసానండి. ఇక్కడ పులిహోరకి రైస్ శనగపప్పు కూడా కడిగేసాను. ఇంకా పులిహోరకి అయితే రైస్ కుక్కర్లో పెట్టేస్తే మనం మిగతా పనులు చేసుకునేలోగా రైస్ అయితే రెడీ అయిపోద్ది కదండి. అదే నార్మల్గా స్టవ్ మీద పెట్టినట్లయితే మళ్ళీ వార్చటం ఇవన్నీ పెద్ద ప్రాసెస్ కదా అన్నట్టుగా రైస్ కుక్కర్లో పెట్టిన రైస్ పులిహోరకు బాగుంటుందండి. సో ఇంకా రైస్ కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా రైస్ అయిన తర్వాత అదే ఆఫ్ అయిపోద్ది కదా, చూసుకొని అవసరం లేదు. ఈ శనగలు వచ్చేసి ముత్తైదువులకి తాంబూలాలు ఇస్తాం కదా, వాటి కోసం అనేసి కొన్ని పక్కకు పెట్టేశానండి. ఇప్పుడు అమ్మవారి నైవేద్యం కోసం అనేసి కొన్ని శనగలు తీసుకుని వాటిని నీట్గా క్లీన్ చేసేసి ఇవి కూడా ఇప్పుడు నార్మల్ కుక్కర్లో పెట్టేద్దాం కదా అన్నట్టుగా కొంచెం సాల్ట్ అయితే వేసేసి కొద్దిగా వాటర్ అయితే వేసానండి. అలాగే ఇక్కడ పూర్ణం కోసం శనగపప్పు కూడా కుక్కర్లో పెట్టేసి రెండు కలిపి ఒకేసారి 4-5 విజిల్స్ వేయించామనుకోండి, చక్కగా శనగలు అలాగే పూర్ణం కోసం శనగపప్పు కూడా కుక్ అయిపోద్ది కదా. అయినా మనం తక్కువ క్వాంటిటీలో చేయటం వల్ల రెండు కూడా ఒకే కుక్కర్లో అయితే ఈ విధంగా పెట్టేశానండి. శనగలు కూడా తాలింపు కోసం కొన్నే తీసుకున్నాను, మిగతా అన్ని కూడా తాంబూలాల్లోకి అయితే ఇవ్వడానికని చెప్పాను కదా. అలాగే పరవాన్నానికి కూడా రైసు పాలు కలిపి అయితే పెట్టేశాను. ఇంతకుముందు ఇత్తడి గిన్నెలో అయితే పరవాన్నం చేసేదాన్నండి. పరమాన్నం వండేసిన తర్వాత ఎక్కువ టైము ఆ గిన్నెలో వదిలేయటం వలన తినేటప్పుడు టేస్ట్ కిలంలా అదొక టైప్లా అనిపిస్తుందండి. అందుకే ఇంకా టీ గిన్నెలో అయితే చేస్తున్నాను. వెజ్జలు అయితే ఏమేమి చేశాను అన్నది వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. చూసారు కదా, శనగలు జస్ట్ బూర్లకి పూర్ణానికి పప్పు అయితే కుక్కర్లో పెట్టేశాను. సో రైస్ కూడా రైస్ కుక్కర్లో పెట్టాను. పులిహోరకి పరవాన్నం అయితే ఉడుకుతుందండి. నెక్స్ట్ వచ్చేసి అప్పాయిలు పాలకాయలు చేసి చలివిడి వడపప్పు పానకం అయితే చెయ్యాలి. సో ఇంకా నైవేద్యాలు అన్నీ కూడా వీడియో అయితే ఏం షూట్ చేస్తలేదు. వీడియో షూట్ చేస్తే ఇంకా అలా టైం అంతా కూడా వేస్ట్ అయిపోద్ది కదండి. సో ఆల్రెడీ పోయిన సంవత్సరం చేసిన నైవేద్యాలే కదా, ఆల్రెడీ ఆ వీడియోస్లో చూసే ఉంటారు కదా, మళ్ళీ అవే ప్రాసెస్ కదా అన్నట్టుగా ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయటం లేదు. ఇప్పటి వరకు కూడా అవైతే చూసారు కదండి. నెక్స్ట్ వచ్చేసి బయట క్లీన్ చేసి ముగ్గు పెట్టేసి పూజా రూమ్ కూడా నిన్నైతే క్లీన్ చేసేసాను. కానీ ఒకసారి తడి పెట్టి అమ్మవారి పీఠం అది వేస్తాను కదా, అక్కడ కూడా కొంచెం పద్మం అవన్నీ వేసేసిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఓకేనా? ఎప్పుడు కూడా ముగ్గు అయితే ముందు రోజు నైటే వేసేస్తే 11:30 ఆ టైంకి సరిపోద్ది కదా. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మనకి ముగ్గుకి అయ్యే 1 అవర్ టైము ఇంట్లో పూజకు సంబంధించినవన్నీ సర్దుకోవచ్చు కదా అనుకుంటానండి. కానీ పైకి అలా అనుకున్నప్పటికీ కూడా మనసులో మట్టుకి తప్పేమో అనిపిస్తుందండి. అంటే శుక్రవారం వరకే ఇంక తుడం కదా, ముందు రోజు పెట్టిన ముగ్గే ఉంచేస్తాం కదా, మళ్ళీ పాచి లెక్క సమానం వస్తుందేమో అన్నట్టుగా అనిపిస్తుందండి. కానీ మా ఫ్రెండ్ వాళ్ళు అంటే ఏంటంటే, లేదు అలా ఏమి ఉండదు, ముందు రోజు మనం క్లీన్ చేసేసి ముగ్గు పెట్టిన తర్వాత ఇంక తిరగం కదా, నైట్ 11:30 ఆ టైంకి పడుకునే ముందు ముగ్గు వేసేసినట్లయితే ఇంక బయట మసలం కదా, ఇంకా పాచి లెక్క అయితే ఏమీ ఉండదంటారండి. కానీ ఇక్కడ ఏంటంటే వాచ్మెన్ వాళ్ళు క్లీన్ చేస్తారు కదా, మనం ముగ్గు పెట్టినప్పటికీ కూడా మన పక్కన క్లీన్ చేయనప్పటికీ కూడా మొత్తం ఆ ఫ్లోర్ అంతా క్లీన్ చేస్తారు కదా, మళ్ళీ మన గుమ్మంలో పాచి ఉండిపోద్దేమో అన్న ఒక ఫీలింగ్తో ఇంకా మార్నింగే వేస్తున్నానండి. ఇంతకుముందు హౌస్ ఏంటంటే ఎక్కువ గాలి వేసేసిదండి, విపరీతమైన గాలి. ఆల్రెడీ ఆ వీడియోస్ చూసినట్లయితే మీకు తెలుస్తుంది, ముగ్గు వేసిన తర్వాత ఆ పోతంతా కూడా ఒక పిండ్లా పక్కకి వెళ్ళిపోతూ ఉండేది కదా గాలికి. అప్పుడైతే ఇంక ముందు రోజు పెట్టేదాన్ని కాదు, మార్నింగ్ పెట్టేదాన్ని. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో ఈ
ఈ ప్రాబ్లం వల్ల ఇంకా మార్నింగే పెడుతున్నానండి. ఇంకెందుకులే ఏముంది ఇంత చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచినట్లయితే ముగ్గే కదా, బయట కూడా తడి పెట్టేసుకుని, తడి నేను పెట్టనవసరం లేదులేండి, వాచ్మెన్ వాళ్ళైతే పెడతారు. వాళ్ళు పెట్టిన తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం కేటాయిస్తే చక్కగా ముగ్గు అయితే అయిపోద్ది కదా అన్నట్టుగా ఇప్పుడు కూడా ముగ్గు అయితే మార్నింగే వేస్తానండి. ఏ పూజలకైనా వేటికైనా అంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తుడిచానండి. 2 డేస్ ఉండిస్తాను. అక్కడైతే కొంచెం గాలేసి ముగ్గంతా గత్తరైపోయేది, కానీ ఇక్కడైతే ఆ ప్రాబ్లం కూడా లేదు, అసలు గాలే రాదండి. సో అందువల్ల వారం రోజులున్నా కూడా ముగ్గు అయితే ఎలా అయితే వేసామో అలాగే ఉంటుందండి. ఈలోగా నేనే అటు ఇటు తిరుగుతూ నైటీతోటో చీరతోటో లేకుంటే మా అబ్బాయి అటు ఇటు తిరగటం అలా చేయటం వల్ల మనగా తొక్కేయటం తప్ప ముగ్గైతే పోదండి. సో ఈరోజు ఏంటంటే చక్కగా చుట్టూతా కలర్ వచ్చేలా వేద్దాం అనుకున్నానండి. మధ్యలో పద్మం పర్ఫెక్ట్గానే వేశాను. కొంచెం రేకులు పెద్దవిగా వేయటం వల్ల ఏమైందంటే ఆ కలర్ ప్లేస్ సరిపోలేదండి ఇటు గడప వైపు. సో మళ్ళీ ఇరుకిరుగ్గా వేస్తే బాగోదు కదా, కొంచెం రేకులన్నీ విచ్చుకున్నట్టుగా వేయాలి కదా అన్నట్టుగా మళ్ళీ ఇలా డిజైన్ టైప్లో అయితే వేసేసాను. ఈ సంవత్సరం నేను ఫస్ట్ వారమే పూజ అయితే చేసుకున్నానండి. ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ వారం షూట్ చేసింది. సెకండ్ వారంలోపు పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ సెకండ్ వారం కూడా పూజ అయిపోయిందండి. సెకండ్ వారం అయితే చక్కగా చుట్టూతా కూడా కలర్ఫుల్ అయితే వచ్చేలాగా వేశాను. చాలా బాగుంది. ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. ఇప్పటికి ఈ వీడియో చాలా లేట్ అయిపోయింది కదా అన్నట్టుగా ఫస్ట్ ఈ వీడియో అయితే పోస్ట్ చేసేస్తున్నాను. ఈ సంవత్సరం ఫస్ట్ వారం సెకండ్ వారం కూడా అమ్మవారి పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి. సో ఇంకా 3-4 వారాలు కూడా అమ్మవారి దయ వల్ల చక్కగా పూజ అయితే జరుగుద్ది. సో చూసారు కదా, ఫైనల్గా ముగ్గు అయితే ఈ విధంగా ఉంది. కరెక్ట్గా 7 అయ్యిందండి. నేనైతే ఈరోజు 3:30కి లేసాను. 3:30 నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్గా అలా చేస్తూనే ఉన్నానండి. ఇప్పటి వరకు చేస్తూ ఉంటే ఇంకా నైవేద్యాలు చేయాలి అంటే పరవాన్నం అయిపోయింది. బూర్లకి పూర్ణం ఉడికేస్తాం కదా, అదైతే అయ్యిందండి. బూరెలు చేసి వేయాలి. సో పులిహోరకి రైస్ పెట్టాను కదా ఆల్రెడీ, శనగలు కూడా ఉడికిపోయాయి. ఆ 2 కూడా తాలింపు అయితే వేయాలి. చలివిడి వడపప్పు పానకం అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అప్పాయిలు పాలకాయలు ఉంటాయి కదా, ఇవి ఎలాగా తాలింపు వేసేటప్పుడు ఆయిల్లో ఫ్రై చేద్దాం కదనేసి అవి అయితే చేసి పక్కన పెట్టానండి. బయట కూడా ఆల్రెడీ ముగ్గు అయితే పెట్టేశాను. కరెక్ట్గా 7 అయ్యిందండి. ఇప్పుడు పులిహోర తాలింపు వేసి నెక్స్ట్ అలాగే శనగలు కూడా తాలింపు వేసేసినట్లయితే దేవుడికి నైవేద్యాలు కూడా రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి పూజా రూమ్ క్లీనింగ్ అండి. అంటే పూజా రూమ్ క్లీనింగ్ నిన్నే చేసేసాను. ఇప్పుడు కొంచెం మనం పీట వేస్తాం కదా అమ్మవారి నిలిపి దగ్గర, అక్కడ కొంచెం తడి పెట్టేసి పద్మం వేసుకుని అక్కడ పీట అంతా సిద్ధం చేసుకుని ఇంకా తోరణం ఒకటి కట్టాలండి. తోరణం కట్టేసుకుని ఇంకా పూజకు సంబంధించినవన్నీ కూడా సర్ది పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ స్నానం చేసి వచ్చి ఆల్రెడీ మార్నింగ్ తల స్నానం చేస్తాం కదా, ఇంకా తలకు అవసరం లేదండి. ఓన్లీ వంటికి అయితే స్నానం చేయాలి. ఇంకా గుబులు అయితే మామూలుగా లేదు. మార్నింగ్ నుంచి కూడా అంటే తెల్లవారుజాము నుంచి కూడా మబ్బుగా ఉంది తప్ప గాలి అయితే వేయటం లేదండి. ఏదో గుబులుగా ఇంకా వర్షం పడిపోద్దా అన్నంత గుబులు అయితే వస్తుంది, కానీ వర్షం లేదు. అలాగని ఎండ లేదండి. ఎండ వచ్చినా కొంచెం గాలి అయితే వేస్తుంది మాకు. ఇంకా గాలి కూడా లేదు, చాలా ఉడికొచ్చేస్తుంది. ఈ గుబులకి చెమటలు పట్టేసి తల కూడా ఆరలేదండి. మార్నింగ్ నుంచి కూడా తల ముడి కూడా వేసుకోలేదు. ముడి వేసుకున్నట్లయితే జుట్టు ఎక్కడ ఆరదో అనేసి, కానీ ఈ చెమటలకి ఇంక జుట్టు కూడా ఆరలేదు. సో చూసారు కదా, ఫైనల్గా ప్రసాదాలు అన్నీ కూడా రెడీ అయిపోయాయి. పరవాన్నం, చలివిడి వడపప్పు, పానకం, పులిహోర, శనగలు, బూర్లు, అప్పాయిలు, పాలకాయలు ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయండి. సో నేను రెడీ అయ్యి వచ్చేసి ఫస్ట్ బయట పూజ అయితే చేసుకున్నాను. సో చూసారు కదా, ఇక్కడ తులసి కోట దగ్గర దీపం అయితే పెట్టేసుకుని తులసి పూజ చేసుకున్న తర్వాత మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కూడా పూజ అయితే చేసుకున్నానండి. చెప్పాను కదా గౌరీ పూజ నేను నిత్యం చేసుకుంటాను అనేసి, ఆ విధంగానే నిత్య పూజ అయితే చేసుకున్నానండి. అలాగే పూజా మందిరంలో కూడా నిత్య పూజ చేసుకుంటాం కదా, అవన్నీ పూర్తయిన తరువాత అప్పుడు లక్ష్మీ అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. టైం వచ్చేసి 10 అలా అయితే అయ్యింది. సో చూసారు కదా, ఇంకా అలంకరణ ఎలా చేశాను ఈ పీఠం వేసేటప్పుడు అంతా కూడా వీడియో అయితే షూట్ చేయలేదు. సో ముందు ఏంటంటే మనకి ట్రైపాడ్ పోయిందండి, 1 ఇయర్ అవుతుంది. ఇంక ఏది షూట్ చేసినా కూడా ఒక చేత్తో మొబైల్ పట్టుకుని ఒక చేత్తో సర్దుకుంటూ వీడియో అయితే షూట్ చేయాలి. అలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నెక్స్ట్ వీడియో కూడా మనకి మీరు గమనించినట్లయితే ఊగిపోయినట్టుగా ఏదో షివరింగ్ వచ్చేసినట్టుగా కదిలిపోతూ ఉంది. చూడడానికి కూడా ఇంకా చిరాగ్గా అనిపిస్తుందండి నా వీడియో చూస్తుంటే నాకే. సో ఇంకెందుకు అంత ఇబ్బంది పడుతూ వీడియో తీయాలా అన్నట్టుగా ఇంక ఇవన్నీ సర్దేటప్పుడు అయితే వీడియో షూట్ చేయలేదండి. మొత్తం అంతా సర్దేసి పూజ అంతా పూర్తయిన తర్వాత లాస్ట్లో వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను.
అమ్మవారినైతే ఈ విధంగా అలంకరించానండి. సో, మాకు కలశం ఆనవాయి అయితే లేదు. అందుకే ఇలా గ్లాస్‌తో వాటర్ పెట్టి, అందులో తామర పువ్వు పెట్టి, అందులో అమ్మవారి రూపైతే పెట్టి పూజ చేసుకుంటామండి. సో, అత్తయ్య గారు ఆ విధంగానే చేస్తారు. ఇంక నేను కూడా అదే విధంగా అయితే చేస్తాను. కలశం ఆనవాయి లేనప్పటికీ కూడా లక్ష్మీ అమ్మవారి పూజలో కలశం పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదని చాలామంది చెప్తున్నారండి. కానీ ఒక్కసారి కలశం పెట్టడం స్టార్ట్ చేశామంటే నెక్స్ట్ తరాల వారు కూడా పూజలో కలశం అన్నది మానకుండా పెట్టాలి. ఆ విధంగా పెట్టేలా ఉంటేనే మీరు కలశం అన్నది స్టార్ట్ చేయండి అని మరికొంతమంది అయితే చెప్తున్నారండి. అలా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళైతే చెప్తున్నారు. ఇంక సర్లే మనం తెలిసి తెలియక మళ్ళీ కొత్తగా ఆనవాయిని ఎందుకు స్టార్ట్ చేయాలి అన్నట్టుగా అత్తయ్య గారు ఏ విధంగా అయితే చేయించారో అదే విధంగా నేను పూజ అన్నది ప్రతి సంవత్సరం చేసుకుంటానండి. అలాగే లక్ష్మీ అమ్మవారి ముఖ చిత్రం రూపులో అయితే వస్తుంది కదా, సో అది కూడా తీసుకుని అమ్మవారికి సారీ అంతా కట్టి అలంకరణ అయితే చేసేదాన్నండి. అది కూడా నేను 2 సంవత్సరాల నుంచేమో చేస్తున్నాను. ఈ సంవత్సరం ఇంకా అమ్మవారి అలంకరణ కూడా చేయలేదు. మధ్యలో మొదలు పెట్టిందే కాబట్టి నాకు కుదరలేదు కాబట్టి ఈ సంవత్సరం అయితే మానేశాను. అది ఎందుకు అన్నది వీడియో లాస్ట్లో మీతో షేర్ చేసుకుంటాను. 11:30 అలా అవుతుంది. టీ అయితే తాగేసి ఇప్పుడు వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేయాలండి. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా పూజ చేసుకునేటప్పుడు వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. రూమ్లో ఉడికైతే మామూలుగా రాలేదు. సో చెప్పాను కదా, మార్నింగ్ నుంచి కూడా మబ్బుగా ఉన్నా కూడా ఇంకా గుబులు అయితే చాలా ఎక్కువ వస్తుందండి. అయ్యో వర్షం వచ్చే ముందు గుబులు వస్తుంది అంటారు కదా, సో ఆ విధంగా అయితే వస్తుంది. తోరణం కూడా కట్టేసుకున్నాను. సో చూసారు కదా, తోరణం అయితే ఇలా రోజెస్, చామంతులు, నెక్స్ట్ ఇంకోటి ఏంటి వైట్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవైతే వేస్తూ ఈ విధంగా తోరణం అయితే కట్టేసుకున్నాను. ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేస్తున్నానండి. వంట కూడా కొంచెం పులిహోర అయితే ఉంది. పులిహోర నెక్స్ట్ రైస్ కడిగి పెట్టాను. ఈరోజు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అయితే తినం కదా, అందుకనేసి ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా కొంచెం మజ్జిగ వేసుకుని ఆలు ఫ్రై వేసుకుని తినేద్దాంలే, పులిహోర ఉంది కదా అన్నట్టుగా. సో చూస్తూనే ఉండండి, వీడియో అయితే కంటిన్యూ. ఇప్పుడు టైం వచ్చి 2:30 అయ్యిందండి. సో పూజ రూమ్లో పెట్టిన నైవేద్యాలు ఇవన్నీ కూడా తీసేద్దాం కదా, మళ్ళీ ఈవినింగ్ పూజ కోసం కూడా అన్నీ సిద్ధం చేసుకోవాలి అన్నట్టుగా ఇంకా పూజ రూమ్లోకి అయితే వచ్చాను. ఇంకా దీపాలు అయితే వెలుగుతున్నాయండి. సో చూసారు కదా, ఇవైతే వెలుగుతున్నాయి. ఈలోగా ఈ నైవేద్యాలు ఇవన్నీ తిత్తుల్లోకి అవి కూడా కొండెక్కుతాయి కదా, అప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసి ఈవినింగ్ మళ్ళీ పూజ కోసం అన్నీ సర్దుకుంటాను. ఇప్పుడు తాంబూలాలు ఒట్టిస్తాం కదా. మార్నింగ్ అయితే లేట్ అయిపోయింది కదా అనేసి తాంబూలాలు అయితే ఇచ్చుకోలేదండి. ఇంకా 11:30 అలా అయిపోయింది కదా, సో ఇప్పుడైతే ఇచ్చుకుంటున్నాను. టైం వచ్చేసి 3:30 అలా అయితే అయ్యింది. ఇంకొకటి తాంబూలాలు ఇవ్వడానికి కావాల్సినవన్నీ కూడా సర్దేసుకుని వాళ్ళైతే 4 ఆ టైంకి వస్తా అన్నారు. ఇప్పుడైతే మామూలుగా ఇంకా మార్నింగ్ కట్టుకున్న సారీయే, ఇంకా పూజ దగ్గర పెట్టిన సారీ అయితే ఈ సారీ బ్లౌజ్ కుట్టించలేదు. నెక్స్ట్ వచ్చేసి పాల్స్, అంచులు ఇవి కూడా ఏమీ వేయించలేదండి. ఇంకా అలాగే పూజ దగ్గర పెట్టేశాను. ఇంకొక సారీ ఉంది, అదైతే కట్టుకుందాంలే అన్నట్టుగా. సో చూసారు కదా, ఈ సారీ అయితే ఎప్పటితోనండి ఇంకా మార్నింగ్ పూజకని ఇది కట్టుకున్నాను. ఈ సారీ తీసుకు 8 సంవత్సరాలు అవుతుందండి. సో అప్పట్లో ఫస్ట్ కంప్యూటర్ మిషన్ వర్క్ అండి. అది కూడా మా అపార్ట్మెంట్ ఎదురుగుండా ఉన్నవాళ్ళు 3 లక్షల రూపాయల మిషన్ అయితే తీసుకున్నారు. చాలా బాగా చేస్తున్నారంటే చేయించాను. సో అప్పట్లో ఈ బార్డర్, ఈ వర్క్ నాకు అసలు నచ్చక ఒక్కసారి కట్టానండి ఈ సారీ. అప్పట్లో కూడా ఇంత దళసరిగా సారీ అంతగా నచ్చలేదు. ఇది కూడా మా ఫ్రెండు, నేను, వాళ్ళ అమ్మగారు ముగ్గురిని తీసుకున్నాము. తీసుకున్న తరువాత మా ఫ్రెండ్కి నాకు అనిపించింది, అదేంటి అమ్మలు కట్టుకునే సారీస్ మనం తీసుకున్నాం ఏంటి, మోటగా ఉంటాయేమో అనేసి. అప్పటి నుంచి కూడా తను కట్టుకోలేదు, నేను కట్టుకోలేదండి. రీసెంట్గా మా ఫ్రెండ్ కట్టుకుని నాకు పిక్స్ అయితే పెట్టింది. చాలా బాగుంది, అప్పుడు మనం సారీస్ తీసుకున్నాం కదా, నువ్వు కూడా కట్టుకో బాగుంటుంది అనేసి. అప్పుడు ఈ బ్లౌజ్ అయితే అస్సలు సెట్ అవ్వలేదండి. లూజ్గా ఏంటో సెట్ అవ్వలేనట్టుగా అనిపించేది. సో ఇప్పుడు కొంచెం బుజ్జిగా తయారయ్యాం కదా, సో ఇప్పుడైతే బ్లౌజ్ కూడా కరెక్ట్గా సెట్ అయ్యింది. సారీ కూడా కలర్ కాంబినేషన్ అందంగా అనిపించిందండి నాకు కట్టుకున్న తర్వాత. మామూలుగా కంటా కూడా వీడియోస్లో ఇంకా నీట్గా అయితే కనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే తాంబూలానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. సో తాంబూలాలు కూడా అత్తయ్య గారు ఫస్ట్లో ఇప్పించేవారు కాదండి. తర్వాత అత్తయ్య గారే అన్నారు, తాంబూలం ఇచ్చుకుంటే మంచిది కదా, ఇచ్చుకో అనేసి. అప్పటి నుంచి అయితే తాంబూలాలు ఇవ్వటం స్టార్ట్ చేశానండి. పోయిన సంవత్సరం కూడా ఎవరికి ఇవ్వలేదు. అంటే ఈ అపార్ట్మెంట్లోకి వచ్చిన కొత్త అండి, అప్పటికి మనకి ఎవరు తెలియదు కదా, అందుకే ఇంకా తాంబూలాలు అయితే ఇవ్వలేదు. కానీ పూజ చేసుకున్నాను కదా, ఒకరికైనా ఇద్దామన్నట్టుగా వాచ్మెన్ వాళ్ళ ఆవిడని పిలిచి తనకైతే ఇచ్చానండి. సో ఈ సంవత్సరం కూడా చూద్దాంలే, నాకు కుదురుద్దో అన్నట్టుగా అనుకున్నానండి. కానీ ముందు రోజు మా ఫ్లాట్ ఎదురుగుండా పాలు పొంగించుకున్నారు వేరే ఫ్లాట్లోని. వాళ్ళు తెలియకపోయినా కూడా మా ఫ్లాట్లో వాళ్ళందరినీ పిలిచి తాంబూలాలు అయితే ఇచ్చారండి. సో నేను ఎప్పటి నుంచో ఉంటున్నాను కదా, అందరూ ఇప్పుడు నాకు కొంచెం తెలిసారు కదా అన్నట్టుగా నేను కూడా మళ్ళీ తాంబూలానికి అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. ముందు రోజే మీకు చూపించాను కదా ఫస్ట్ వీడియోలో, గాజులు, పువ్వులు ఇవన్నీ కూడా తాంబూలానికి సంబంధించినవన్నీ కూడా తెచ్చుకున్నానండి. సో చూసారు కదా, అందరినీ అయితే పిలిచాను, ఇప్పుడు వస్తారు.
ఈవినింగ్ కుంకుమ పూజ ఎప్పుడు కూడా కొత్త సారీ చేసుకుంటానండి. అంటే మార్నింగ్ పూజలో పెట్టిన సారీయే ఈవినింగ్ కట్టుకొని కుంకుమ పూజ చేసుకొని గుడికెళ్ళి గుడిలో కూడా కుంకుమ పూజ అయితే చేయించుకుంటాను. సో, ఇంకా ఇక్కడ గుడికైతే వెళ్ళను కానీ ఇంట్లో అయితే కుంకుమ పూజ చేసుకుంటానండి. కానీ ఈ సారీకి బ్లౌజ్ కుట్టించకపోయినా వేరొక బ్లౌజ్ ఉంటే వేసుకొని పూజ అయితే చేసుకుందునండి. కానీ ఏమైందంటే అంచులు కానీ, ఫాల్స్ కానీ ఏయించలేదు. సో, ఇంకా సారీలో బ్లౌజ్ కూడా కట్ చేయించలేదు. అది కట్టుకోవడానికి అవ్వదు కదా! సర్లే అన్నట్టుగా ఇది కూడా కొత్త సారీయే కదా అన్నట్టుగా ఈ బ్లౌజ్ అయితే బాగుంటుంది కదా! బార్డర్ వచ్చేసి గోల్డ్ వచ్చింది కదా అన్నట్టుగా ఈ సారీ అయితే తీసానండి. ఈ సారీ తీసి 1 ఇయర్ అవుతుంది చెప్పాను కదా! బ్లౌజ్ అయితే ఇప్పటికీ కుట్టుకోలేదు. అదే బయట ఇచ్చి కుట్టించుకునేలా అయితే మనకు అవసరం లేకపోయినా కూడా వాళ్ళకి ఇచ్చి మాకు రేపు ఎల్లుండిలో అవసరం అండి కుట్టించేయండి అని అయితే చెప్తాము. ఇంక మనకు మనం కుట్టుకునేది కదా బద్ధకం వచ్చి పక్కన పెట్టేశాను. ఇంక ఇలా వేరొక జాకెట్ ఉంటే వేసేసుకుందాంలే అన్నట్టుగా. ఇప్పుడు కట్ చేస్తే తాంబూలాలు అయితే ఇచ్చేసానండి. తాంబూలం తీసుకోవడానికి మా ఇంటి ఎదురు ఆవిడైతే వచ్చారు కదా! తనతో పాటుగా వాళ్ళ బాబు అయితే వచ్చాడు. సో, వాడైతే ఇక్కడ కూర్చుని నాకు కబుర్లు అయితే చెప్తున్నాడండి. వాడు ప్రతిదీ కూడా చాలా స్పష్టంగా మాట్లాడతాడు. ఎంత బాగా చెప్తాడోనండి. వాళ్ళు తిరుపతి అయితే వెళ్తున్నారు ఈరోజు. దాని గురించి అయితే నాతో చెప్తున్నాడు. మీరు ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారు? తిరుపతి వెళ్తున్నారా? ఎవరు వెళ్తున్నారు? నువ్వు వెళ్తలేదా నువ్వు తిరుపతికి? అమ్మ నాన్న నేను ముగ్గురు వెళ్తున్నారా? నీ ఫ్రెండ్స్ ఉన్నారా చెప్పు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 2 నెంబర్సా 3 నెంబర్సా చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 10 నెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? పేర్లు చెప్పు. చెప్పు ఇంకెక్కడ చూసి చెప్పు. నవిష, సాయి, యహయా. ఎంతమంది చెప్పు. లహరి, లహరి, లహరియేనా? లహరి, ఆశిష్. కింద బాబు పేరు? కింద బాబు ఫ్రెండ్ కాదా? చెప్పే ఎంత మంచి 2 నెంబర్స్ 5 నెంబర్సే. పైన కింద ఇంటి పైన బాబు లేడు కదా? ఉన్నాడా? చెప్పు. పైన బాబు లేడు కదా కిందే కదా నీ ఫ్రెండ్ ఉన్నాడు. చెప్పు. ఏం చేస్తున్నావు? ఇంకో బాబు ఉన్నాడా? బాయ్ చెప్పి. బాయ్ చెప్పి. బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. ఫ్రెండ్స్కి వెళ్ళిపోతున్నావు. మా ఇంట్లో ఎవరు లేరని వెళ్ళిపోతున్నావు కదా? ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయ్యిందండి. నేను 6కే పూజ అయితే స్టార్ట్ చేశాను. తులసి కోట దగ్గర. అలాగే గౌరీ అమ్మవారికి పూజ, నిత్య పూజ అంతా పూర్తయింది. ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి పూజ అయితే చేసుకుంటున్నానండి. మా ఊర్లో అయితే వేణుగోపాల స్వామి గుళ్ళో, పార్వతీదేవి గుళ్ళో కూడా కుంకుమ పూజ అయితే చేస్తారండి. అంటే శివాలయంలో, విష్ణాలయంలో కూడా పార్వతీ అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి కుంకుమ పూజలు అయితే చేస్తారండి. శ్రావణ మాసం 4 వారాలు కూడాని. సో, ఇంట్లో పూజ చేసేసుకుని అంటే దీపం పెట్టేసుకుని గుడికి వెళ్ళొచ్చి పూజ అదే కుంకుమ పూజ అయితే చేయించుకుంటాము. సో, ఇక్కడైతే ఇంకా గుడికి ఎక్కడికి వెళ్ళలేదండి. ఇంట్లోనే కుంకుమ పూజ అయితే నేనే చేసుకుంటాను లక్ష్మీ అష్టోత్తరం పెట్టుకుని. సో, చూసారు కదా, దీపారాధన అయితే సిద్ధం చేసుకున్నాను. దీపాలు వెలిగించిన తర్వాత ఇక్కడ అమ్మవారి దగ్గర తమలపాకు అయితే వేశాను కదా, అక్కడ అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ అయితే పూజ చేస్తానండి. ఈవినింగ్ కూడా చాలామంది అమ్మవారికి ఏదో ఒకటి నైవేద్యం చేసి అయితే పెడతారు. సో, నేనైతే ఇంకా ఫ్రూట్స్ అరటిపళ్ళు అయితే పెట్టేస్తాను కానీ ఇంకా నైవేద్యాలు అయితే ఏం చేయనండి. సో, పీఠం కూడా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కదుపుతాం కదా. సో, నేను ఈ సంవత్సరం చాలా సింపుల్గానే పూజ అయితే చేసుకున్నానండి. చెప్పాను కదా, అమ్మవారి అలంకరణ అంతా కూడా ఏం చేయలేదు అనేసి. ఎందుకంటే డేట్ టైం అండి. సో, ఈ వారమా వచ్చే వారమా పూజ ఎప్పుడు చేసుకోవాలని కన్ఫ్యూజన్లో అయితే ఉండిపోయాను. సో, ఇంకెలా అయితేనో ముందే చేసేసుకుందాము, 2వ వారం కోసం చూసుకున్నాను
చూసుకున్నట్లయితే నాకు ప్రతి సంవత్సరం పూజ 3-4 వారాల్లో అయితే చేసుకుంటున్నానండి. రెండో వారం కుదరటం లేదు. ఎందుకు కుదిరినంత వరకు పున్నం ముందు వారం ఫస్ట్ వారమే చేసేసుకుందాము, పున్నం అయిన తర్వాత చేసుకుంటున్నాను 3 సంవత్సరాల నుంచి అన్నట్టుగా ఈ సంవత్సరం అయితే పౌర్ణం ముందే ఫస్ట్ వారమే పూజ అయితే చేసుకున్నానండి. సో చేసుకున్నప్పటికీ కూడా ఎక్కడో భయంగా అనిపించింది. ఇంకా అమ్మవారి అలంకరణలు ఇవన్నీ చేశానంటే నెక్స్ట్ డే మార్నింగ్ పీఠం కదపడానికి కుదురుద్దో లేదో మళ్ళీ మా అబ్బాయిని కానీ మా హస్బెండ్ని కానీ అమ్మవారికి ఉజ్జాపన చెప్పమనాలి. సో వాళ్ళకి ఏం తెలియదు బాబోయ్ అన్నట్టుగా ఈ విధంగానే సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నానండి. ఎలా చేసుకున్నాము అన్నది కాదు, కానీ చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతేని. సో ఈవినింగ్ కుంకుమ పూజ అంతా అయిన తర్వాత నాకు వచ్చిన కొన్ని మంత్రాలు అవన్నీ కూడా బుక్లో చూసి చదువుకుని అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు అయితే సమర్పించుకున్నానండి. సో పూజ అయితే చాలా హ్యాపీగా చేసుకున్నాను అనిపించింది. అలాగే రెండో వారం కూడా అమ్మవారు పూజ చేసుకునే అదృష్టం అయితే నాకు కలిగిందండి. చక్కగా ఈ సంవత్సరం రెండో వారం పూజ కూడా చేసేసుకున్నాను. ఇంకా 3-4 వారాలు కూడా చూసుకోక్కర్లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. అంటే ఎప్పుడు కూడా అమ్మ మనం డేట్ అయిన తర్వాత 21 రోజు లోపే ఏ పూజలైనా చేసుకోవాలి. 21 రోజు అయ్యిందంటే ఇంక ఇలాంటి పెద్ద పెద్ద పూజలు చేసుకోకూడదు అని ఎప్పుడూ అంటూ ఉంటుందండి. ఏ టైంలో వస్తుందో తెలియదు కదా అన్నట్టుగా. సో అందుకే ముందుగానే చేసుకున్నాను. సో ఆ సైడ్ని పువ్వు చూసి ఏంటి స్టైల్గా పెట్టుకున్నాను అనుకుందరు. నేను కూడా ఇప్పుడు వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడే చూస్తున్నానండి. అంటే పువ్వులు పెట్టుకుని ఆ ముడి పెట్టేయటం వల్ల ఆ పువ్వు ఒకటి సైడ్కి అయితే వచ్చింది. సో ఈ వీడియోలో చూడండి, ఇటు నుంచి వీడియో తీసే వాళ్ళు ఎలా కనిపిస్తుందో. నాకైతే ఈ వీడియోలో నన్ను చూసుకుంటే నవ్వు వస్తుందండి సైడ్ నా పువ్వు చూసి. నేనైతే మార్నింగ్ అమ్మవారికి తాంబూలం మీద పెట్టిన పువ్వులు ఈవినింగ్ పెట్టుకుంటాను, సారీ ఎలాగ కట్టుకోలేదు కదా అన్నట్టుగా పువ్వు అయితే పెట్టుకున్నానండి. అది పినిస్తోటే పెట్టాను, కానీ ముడి పెట్టేస్తాను కదా జుట్టు, అందుకే సైడ్కి అయితే వచ్చింది. సో చూసారు కదా నా వ్రత పూజ అంతా కూడా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఓకేనా?